మరి ఇప్పుడు షెఫ్ స్పెషల్. మరి ఇప్పుడు షెఫ్ స్పెషల్లో ఏం చేయబోతున్నారు రావు గారు? ఇది కూడా చాలా సింపుల్ అండి. కరివేపాకు చికెన్. కరివేపాకు చికెన్. కరివేపాకు శిరోజాలకి చాలా మంచిది. సో డెఫినెట్గా ఇది ఆడవాళ్ళు అయితే ముందుండి వాళ్ళే వండి పక్క వాళ్ళకి పెట్టడం కాదు, ముందు వాళ్ళు తినడానికి రెడీగా ఉంటారు కదా. సో ఐ నో. సో కరివేపాకు చికెన్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? కరివేపాకు చికెన్ కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, కరివేపాకు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర పావు కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కరివేపాకు చికెన్ కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి రావు గారు రెడీయా? ఎనీ టైం. ఎస్, ప్లీజ్ స్టార్ట్ అండి. ఓకే. కరివేపాకు చికెన్ అంటేనే హెయిర్ కి చాలా మంచిది. అంటే కరివేపాకు చికెన్ అని కాదు, కరివేపాకు ఎస్పెషల్లీ హెయిర్ కి చాలా మంచిది. సో నేనైతే చాలా యాంగ్జైటీగా ఉన్నాను. తింటే కూడా మంచిది కదా. అందుకేనండి మీరు ఎలా చేస్తున్నారో చూసి ఆ తర్వాత తినడం ఎలాగో జరిగిపోతుంది, అందులో డౌట్ లేదు. తినడం ఎలాగో తెలిస్తే మేము కూడా ట్రై చేస్తాం కదా. ఫస్ట్ యాజ్ యూజువల్ నూనె వేసుకోవాలి. ఫస్ట్ దాని తర్వాత ఆవాలు కొంచెం వేడైన తర్వాత ఆవాలు వేసుకుందాం. ఓకే. ఇది మీరు చదివిందా, ఎక్కడైనా నేర్చుకుందా, లేకపోతే మీరు ట్రై చేశారా? ఏదండి ఈ పర్టికులర్ డిష్? ఎస్, కరివేపాకు చికెన్ జస్ట్ ట్రై చేసాము, హిట్ అయింది. సో వి బికమ్ అంటే అలా అనమాట. ఇంట్లో ఒక రోజు ఇలా చేసాం, ఇంకో రోజు వేస్తే కొత్తిమీర వేసి చేస్తే ఒక రోజు ఎలా ఉంటుంది, కరివేపాకు వేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీలో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు అందరికి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి హైదరాబాదీ బిర్యానీ అంటే తెలుసు, బట్ లక్నో బిర్యానీ ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు కదా. ఏదో ఒక రోజు లక్నో బిర్యానీ కూడా మనం చూసేస్తాం. ప్లస్ గరం మసాలా డిఫరెంట్ ఉంటుంది, టైప్ ఆఫ్ మెథడ్ ఆఫ్ కుకింగ్ వేరే ఉంటుంది, అదనమాట. ఓకే. సో ఆవాలు, నెక్స్ట్ ఉల్లిపాయలు. ఉల్లిపాయ అగైన్ ఉల్లిపాయ మాయమైపోయేదాకా ఉంచుతారు కదండి. సీక్రెట్ సాల్ట్. అసలు టేస్ట్ అంతా మారిపోయేదా? ఉప్పులోనే ఉంటుంది కదండి. కరివేపాకు అంటే పేస్ట్ చేసేసుకున్నట్టు పెట్టాలండి, అంటే దాన్ని డ్రై చేసాకనా లేకపోతే డైరెక్ట్? కరివేపాకు బాగా కడిగేసి మీరు దాంతో కొంచెం పచ్చిమిరపకాయలు, దెన్ యూ కెన్ కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం పచ్చిమిరకాయలు అంతేనండి. కొంచెం పచ్చిమిరకాయలు వేసుకుని, పచ్చిమిరపకాయలు మీకు ఎంత కారం తింటారు అలా నేను మీడియంగా వేస్తాను అనమాట. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్. ఓకే. రావు గారి పేస్ట్ చేసుకున్నా ఉన్నాం కానీ అందులో వాటర్ యాడ్ చేశారా లేకపోతే డైరెక్ట్ గా? అంటే పొడి పొడిగా అవుతుంది కదా. కొంచెం అండి, కొంచెం వాటర్ అంటే మీకు సాఫ్ట్ గా రావాలి కదా. ఓకే. డ్రైగా లేకుండా కొంచెం సాఫ్ట్ గా ఉండాలి. ఓకే, అదే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. ఏమంటైనా వచ్చి ఇలా ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకోవడం, రెడీ చేసుకోవడం ఒక పని, కానీ చేయడం అనేది చాలా ఈజీగా టక్ అయిపోతుంది కదండి. కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు చికెన్ వేసుకోండి. చికెన్, ఉల్లిపాయలు మాయం కానీ ఆవాలు మాత్రం కనిపిస్తున్నాయి. కొంచెం వెళ్ళిపోయింది. మీరు చేసే వంటలో మీ మదర్కి చాలా ఇష్టమైంది ఏదండి? ఆవిడ వెజిటేరియన్. సో అంటే వెజిటేరియనేనా కూడా? ఏదైనా తినేస్తుంది ఆవిడ. సింపుల్. నా కొడుకు ఏది చేసినా చాలా. పసుపు వేసారు. అవును. నెక్స్ట్ ఇది ధనియాల పౌడర్. ధనియాల పౌడర్. ఓకే. జీలకర్ర పౌడర్. జీలకర్ర పౌడర్. కొంచెం గరం మసాలా. గరం మసాలా. ఇంకా కొంచెం నీళ్ళు పోయొచ్చండి. ఓకే. సో ఇది కొంచెం ఉడకాలి కదా? అవునండి, ఒక 2 minutes పడుతుంది. 2 minutes అంటండి. ఈలోపు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా.
వేడివేడి కాఫీని ఆస్వాదిస్తూ తాగడంలో ఉండే ఎంజాయ్మెంటే వేరు. చాలా మంది కాఫీ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు కూడా. అయితే టేస్టీ కాఫీ ఎంజాయ్ చేయాలంటే కాఫీ కోసం డికాక్షన్ తయారు చేసినప్పుడు అందులో చిటికెడంత ఉప్పు వేస్తే గనక కాఫీ మరింత టేస్టీగా వస్తుంది. చిట్కా చూసేసారు కదా, రావు గారు రెడీ అండి? అండి ఆల్మోస్ట్ రెడీ అన్నమాట అండి. ఇప్పుడు మెయిన్ ఏదైతే అనుకుంటున్నాం అది వేస్తున్నారు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అన్నమాట. కొంచెం నీళ్లు కూడా యాడ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కొంచెం మనం నీళ్ళు యాడ్ చేసుకోండి, ఎందుకంటే పొడి పొడిగా ఉంది కదా. వాటర్ వేయమంటారా? ఇది ఆల్మోస్ట్ రెడీ అండి. ఓకే, నౌ అనదర్ 2 minutes ready for plating. Ready. Before that we'll put some tomatoes. వాట్ గ్రేవీ కోసమా అండి? ఆల్రెడీ గ్రేవీగానే ఉన్నది, కొంచెం పులుపు ఉండాలి కదా. ఓకే, మన కుకింగ్ లో ఉప్పు, కారం, పులుపు ఈ 3 ఉండాలి కదా. ఉగాది పచ్చడి లాగా అన్ని అందులో మింగిల్ అయి ఉండాలి. రైట్, ఇది రెడీ అండి. దగ్గరికి అయిపోయింది ఆల్మోస్ట్. ఆయిల్ వస్తుంది కదా, సపరేట్ అవుతుందంటే మసాలా ఆల్రెడీ కుక్డ్ అనమాట. అండ్ సింపుల్ గార్నిష్, ఫ్రెష్ కొత్తిమీరతో గార్నిష్ చేశారు. దిస్ ఇస్ కరివేపాకు చికెన్ రెడీ ఇన్ తెలుగు రుచులు. తెలుగు రుచి కరివేపాకు చికెన్ చాలా యమ్మీగా ఉందండి. అయితే ఇది టేస్ట్ చేయడానికి ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. కరివేపాకు చికెన్ తయారీ విధానం: ముందుగా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్ వేసి కొద్దిగా నీళ్లు పోసి పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత టమాటో ముక్కలు వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కరివేపాకు చికెన్ రెడీ.